హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది అన్సీన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక పల్లెటూరులో పని చేసుకుంటూ ప్రశాంతంగా అక్కడే బతుకుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో భార్య అయిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఇద్దరు ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. కాకపోతే వీళ్ళిద్దరు గొడవ అయిపోయి హీరోయిన్ ఏమో సిటీలో ఉంటుంది, హీరో ఏమో పల్లెటూరులో ఉంటాడు. అదే సమయంలో హీరోకి ఫోన్ చేసి మన అమ్మాయి అస్సలు మాట్లాడలేదు, అంతేకాకుండా పెద్దదైంది కదా, నైట్ అసలు ఇంటికే రావట్లేదు, నాకు కొంచెం భయంగా ఉంది, నువ్వు వచ్చి కొంచెం భయం చెప్పొచ్చు కదా అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే దయచేసి అలాంటివి నాకు చెప్పొద్దు, మన ఇద్దరం విడిపోయాం కదా అని చెప్పేసి హీరో ఫోన్ పెట్టేస్తాడు. కానీ హీరోకి ఏంటంటే తన కూతురు ఎందుకు అలా అయిపోతుందని చెప్పేసి తాను కూడా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక బార్కి వెళ్ళి మంత్ అవుతూ ఉంటాడు. అక్కడ ఒక డీలర్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఆ డీలర్ కూడా హీరోని చూస్తాడు. సర్లే మనకి ఎందుకు అని చెప్పేసి హీరో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ డీలర్ మాత్రం హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మీరు మా బాస్ వాళ్ళ ఫ్రెండ్ అంటే కదా, మా బాస్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఎందుకంటే మా బాస్ ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, అందులో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా బాస్ ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి హీరోకి తన విజిటింగ్ కార్డు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా ఆ బాస్ ఏంటంటే హీరో ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు బాగా ఆడుకున్నారు. దాంతో ఆ డీలర్ వాళ్ళ బాస్ ఏంటంటే తన ఫ్రెండ్ ని కూడా తన బిజినెస్ లో జాయిన్ చేసుకుందని చెప్పేసి తన డీలర్ చేత కాంటాక్ట్ నెంబర్ హీరోకి ఇప్పించాడు. హీరో కూడా సరే అని చెప్పేసి ఆ విజిటింగ్ కార్డు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో యాస్టీస్ గా పనికి వెళ్తాడు. బేసికల్ గా హీరో పని చేసేది ఏంటంటే పెద్ద పెద్ద చెట్లని ముక్కలు చేసే మిషన్స్ ఉంటాయి కదా, అక్కడ హీరో పని చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పైన ఒక మిషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏంటని చెప్పి పైకి వెళ్ళి చూస్తే క్రషర్ మిషన్ భయంకరంగా తిరుగుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి అనిపిస్తుంది అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అవసరమా, సైలెంట్ గా ఇందులో పడి చనిపోతే బాగుండు కదా అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు కింద ఉన్న అతను ఏంటంటే ఎంతసేపు పైకి వెళ్ళి చూసేది, కిందకి రాని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి కిందకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ ఓనర్ ని లీవ్ అడుగుతాడు. నాకు 1 వారం రోజులు లీవ్ కావాలి, కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పడంతో వాళ్ళ ఓనర్ కూడా సరే అని చెప్పేసి హీరోకి లీవ్ ఇస్తాడు. దాంతో హీరో బట్టలని ప్యాక్ చేసుకొని కార్ వేసుకుని అక్కడికో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు కూడా తన ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోయి కారు పక్కకి వెళ్ళి డివైడర్ ని గుద్దుకుంటుంది. దాంతో హీరోకి బాగా గాయాలవుతాయి. కాకపోతే హీరోకి ఏంటంటే ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరు లేరు, తనకంటూ ఉంది తన భార్య తన కూతురు. ఇప్పుడు వాళ్ళతో నేను రానని చెప్పాడు కదా, ఇప్పుడు ఎలా అని చెప్పేసి హీరో ఆలోచించుకుంటున్నప్పుడు సడన్ గా తనకి తన ఫ్రెండ్ గుర్తొస్తాడు. అంటే ఇప్పుడు డీలర్ వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, అతను గుర్తొస్తాడు. అతని పేరు నెల్సన్. వెంటనే అతనికి ఫోన్ చేస్తాడు, ఎందుకంటే అతను విజిటింగ్ కార్డు ఉంది కదా. ఫోన్ చేసి ఇలా పక్కన ఒక రెస్టారెంట్ లో కలుద్దాం అని చెప్పడంతో ఆయన కూడా సరే అని చెప్పేస్తాడు. అంతేకాకుండా హీరో కూడా పక్కన ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందులో వాష్రూమ్ కి వెళ్తాడు. తనకు తగిలిన దెబ్బలన్నీ కడుక్కుంటూ ఉంటాడు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోకి కడుపులో ఒక హోల్ ఉంటుంది, అది కూడా యువతల నుంచి అవతల కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అది హోల్ కాదు, తన పాటలన్నీ మాయమైపోతుంటాయి అనమాట. అందుకని హీరో ఏంటంటే తనలో తాను బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో మొత్తం శుభ్రం చేసుకుని బయటకు వస్తాడు. వచ్చి చూస్తే బయట నెల్సన్ అని తన ఫ్రెండ్ ఉంటాడు. వచ్చిన తర్వాత తనని మీట్ అవుతాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడుకో, కార్ యాక్సిడెంట్ అయింది కదా, ఆ కారు నేను అక్కడ నుంచి తీపించేస్తాను, అంతేకాకుండా నువ్వు నేను చెప్పిన పని చేసావనుకో బాగా డబ్బులు వస్తాయి, ఏం లేదు నేను ఒక పార్సల్ ఇస్తాను, అది తీసుకెళ్ళి నువ్వు వేరే చోట ఇవ్వాలి, అలా ఇస్తే నీకు బాగా డబ్బులు ఇస్తానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ నెల్సన్ ఏమంటాడంటే నువ్వు మా ఇంటికి వచ్చేసాయని చెప్పేసి హీరోని తన కారులో తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు కూడా ఆ నెల్సన్ హీరోని అడుగుతాడు అనమాట, నువ్వు చిన్నప్పుడు హాకీ బలి ఆడేవాడురా, ఇప్పుడు ఆడుతున్నావు అని చెప్పి అడిగితే హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే తన మైండ్ లో మాత్రం వేరే ప్రాబ్లం రన్ అవుతూ ఉంటుంది. పాపం ఈ విషయం తెలియక నెల్సన్ మాత్రం తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కలిసి నెల్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో కూడా ఆ రోజు సాయంత్రం నెల్సన్ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాడు. కట్ చూస్తే మరుసటి ఉదయాన్నే హీరో నిద్ర లేచి చూస్తే నెల్సన్ ఏంటంటే గన్ను పట్టుకుని హడావుడిగా బయటకు వెళ్తూ ఉంటాడు. ఏంటని చూస్తే తన ఇంటి చుట్టూ ఒక ట్రాప్ సెట్ చేశాడు అనమాట. అందులో ఒక ఎలుగుబంటి పడింది, దాన్ని కాల్చడానికి వెళ్తాడు. ఆ తర్వాత దాన్ని కాల్ చేస్తాడు. అంతేకాకుండా ఆ ఎలుగుబంటిని తీసుకుని దాని పార్ట్స్ ని ముక్కలుగా కోసి దాన్ని ఒక ఐస్ బాక్స్ లో పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో బేసికల్ గా మనోడు చేసే పని అదే. ఆ ఐస్ బాక్స్ ని హీరోకి ఇచ్చి ఇది ఒక చోట ఇవ్వాలని చెప్పేసి తనకు చెప్తాడు. దాంతో హీరో కూడా ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడంటే ఇది ఎక్కడైతే పార్సల్ ఇవ్వాలో దానికి పక్కనే హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సరేలే తన భార్యను కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఆ పార్సల్ తీసుకొని డైరెక్ట్ గా తన భార్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్య కూడా తను రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే తనకంటూ ఉంది హీరో కదా, అందుకని తాను కూడా ఎటువంటి కల్మషం లేకుండా హీరోని రిసీవ్ చేసుకుంటుంది. హీరో కూడా వెంటనే తన కూతురుని అడుగుతాడు. తానేమంటుందంటే నేను నీకు ఆల్రెడీ ఫోన్ లో చెప్పాను కదా, తను ఎప్పుడు బయటికి వెళ్ళొద్దు ఎప్పుడు వచ్చొద్దు అంతా తన ఇష్టం అయిపోయిందని చెప్పి అనడంతో హీరో కూడా బాధపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో సరే నేను వెళ్తానని చెప్పేసి హీరో తన భార్యకి బాయ్ చెప్పి బయటకు వచ్చి చూస్తే అప్పుడే తన కూతురు లోపలికి వస్తూ ఉంటుంది. హీరోని చూసి ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో హీరో కూడా వెళ్ళిపోతున్నాడు కదా, నాన్న నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పి అనడంతో వద్దమ్మా అని చెప్పేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు బాధపడుతుంది. కానీ హీరోకి తెలుసు తను పార్సల్ ఇవ్వడానికి వెళ్తానని చెప్పేసి. అందుకని హీరో ఏంటంటే ఆ పార్సల్ ఇచ్చేసుకెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను వెంటనే హీరోని గుర్తుపడతాడు. నువ్వు నెల్సన్ తో చిన్నప్పుడు ఆడుకున్నాడు నువ్వే కదా అని
చెప్పేసి గుర్తుపెట్టి, సరే అంతా బాగానే ఉంది కానీ నువ్వు హాకీ బాగా ఆడేవాడబ్బా, ఇప్పుడు బాగా ఆడుతున్నావు అని చెప్పేసి హీరోని క్వశ్చన్ చేస్తాడు. కానీ హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, చూడు తెలుసో తెలియక ఇక్కడికి వచ్చావు నువ్వు, ఇది చాలా డేంజర్ అని పని, కాబట్టి కొంచెం చూస్ చేయని చెప్పేసి ఆ డెలివరీ తీసుకొని హీరోకి ఇంకో పార్సల్ ఇచ్చి ఈ పార్సల్ నెల్సన్ కి ఇవ్వని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పార్సల్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఎలాగో ఊరెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్లే ముందు ఒక్కసారి తన భార్యను చూద్దాం అని చెప్పేసి ఇంటికి వస్తాడు. అలా వచ్చి చూస్తే అక్కడ తన కూతురు ఉంటుంది. కూతురు ఏంటంటే హీరో డైరెక్ట్ గా ఒక విషయం అడుగుతుంది, నాన్న నీకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అని చెప్పి అడిగితే అలాంటిదేం లేదమ్మా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఏమంటుందంటే, మీ నాన్నగారికి కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందంట కదా, ఆయన ఎందుకు మనతో ఉండకుండా వెళ్ళిపోయాడని చెప్పి అంటంతో, అలాంటిదేం లేదమ్మా, ఆయనకు అంతా క్యూర్ అయిపోయింది, కాకపోతే ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అని చెప్పేసి తను అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక చైనీస్ షాప్ ఆమె ఏం చేస్తుందంటే హీరో కూతుర్ని లోపల తీసుకెళ్తుంది. ఏదైనా కొనుక్కోమని చెప్పి అంటుంది. కాకపోతే హీరో కూతురు ఏముంటుందంటే నాకేం అవసరం లేదండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ షాప్ లో ఆవిడ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ కూతురుకి ఒక ప్యాకెట్ ఇస్తుంది, ఇది వాడమ్మా నీ స్కిన్ కి చాలా మంచిదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సర్లే పెద్దవాడు ఇచ్చింది కదని చెప్పేసి ఆ ప్యాకెట్ తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చి తన ఫ్రెండ్స్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ప్లేస్ కి వెళ్తారు. ఒక సైకాట్రిక్ హాస్పిటల్ ఉంటుంది అనమాట. అది కూడా హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ ఇంకో హాస్పిటల్ ఉంటుంది, కాకపోతే దాన్ని క్లోజ్ చేశారనమాట. ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తే కొంచెం హారర్ ఫీలింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్నోడు కదా, ఆయనకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకుని హీరో వాళ్ళ కూతురు కూడా సర్లే చూద్దాం అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక్కొక్క రూమ్ వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు కనిపించరు, కానీ ఒక్క రూమ్ లో మాత్రం ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఒక వైట్ క్లాత్ ఉంటుంది అనమాట. దాన్ని చూసి వీళ్ళు భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అలా పారిపోయే క్రమంలో హీరో వాళ్ళ కూతురు ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే హీరో కూతురు చేయి పట్టుకుంటుంది. ఆ అమ్మాయి చేయి పట్టుకున్న తర్వాత తెలుస్తుంది హీరో కూతురు కూడా చేయి మధ్యలో కనిపించట్లేదు. సేమ్ హీరోకి అయితే ఎలాగ పొట్టలో పాటలు కనిపించట్లేదో హీరో కూతురు కూడా మధ్యలో చేయి కనిపించట్లేదు. అది చూసి ఆ అమ్మాయి భయం వేసి అక్కడ నుంచి పారిపోతుంది. సో బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు హీరోని ఎందుకనమాట అడిగింది, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఎందుకంటే హీరోకి ఏదైతే ప్రాబ్లం ఉందో హీరో వాళ్ళ కూతురు కూడా అదే ప్రాబ్లం ఉంది. శరీరంలో అవయవాలన్నీ మాయమైపోతూ ఉంటాయి. అందుకని హీరో వాళ్ళ కూతురు హీరోని అడిగింది అనమాట. మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలుసుకొని చాలా రోజులైంది కదా. అలా మాట్లాడుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. వచ్చి చూస్తే హీరో వాళ్ళ కూతురు ఇంకా ఇంటికి రాదనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఈ అమ్మాయి ఎప్పుడు ఇంటికి రాదని చెప్పి అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు కూడా హీరో వాళ్ళ కూతురు ఇంటికి రాదు. దాంతో హీరోకి భయం వేస్తుంది. హీరోయిన్ ఏమో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. మరోవైపు హీరో ఏమో తన కూతురు రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా వెతికేటప్పుడు తన మొబైల్లో కొన్ని చాట్ లిస్ట్ ఉంటుంది అనమాట. అందులో ఇలాగా సైకాలజిక్ హాస్పిటల్కి వెళ్తాం అని చెప్పేసి చాటింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి హీరోకి అర్థమైంది ఏంటంటే హీరో వాళ్ళ కూతురు వాళ్ళ తాతయ్య గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఆ సైకాట్రిక్ హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పేసి అర్థం అవుతుంది. వెంటనే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే తన కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే మా ఇంటికి రాలేదని చెప్పేసి అంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన ఫ్రెండ్ నెల్సన్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి పార్సల్ ఎక్కడ చెప్పి అడిగితే నువ్వేం కంగారు పడకు, నేను ఒక చిన్న ప్రాబ్లం ఇరుక్కున్నాను, అదంతా క్లియర్ చేసి వస్తానని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ కి చెప్తాడు. దాంతో హీరో ఫ్రెండ్ కూడా ఏంట్రా బాబీడ్ అని చెప్పేసి ఆ పార్సల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తారంటే తన కూతురు ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అందులో కుర్రని అడుగుతాడు. కానీ వాడు మాత్రం ఇప్పటి వరకు గుర్తురాని నీ కూతురు ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పేసి తనతో కొంచెం రూడ్ గా మాట్లాడతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ కుర్రాన్ని కొడతాడు. నా కూతురు ఏ హాస్పిటల్కి వెళ్ళిందో చెప్పని అంటాడు. దాంతో ఆ పిల్లాడు కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ హాస్పిటల్ పేరు చెప్తాడు. మరోవైపు మన కథలో హీరో కూతురుని చూపిస్తారు. తనని ఒక బోన్ లో దాచిపెడతారు. ఎవరో పాపం ఎక్కడుందో కూడా తెలియదు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. ఆ తర్వాత హీరో భార్యను చూపిస్తారు. వాళ్ళిద్దరు కలిసి కారులో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం వాళ్ళని రానివ్వడు. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళారనమాట. అది కూడా తాళం వేసున్న గేట్ ని మెల్లగా ఓపెన్ చేసుకుని వెళ్ళారు. కానీ వీళ్ళు మాత్రం మెయిన్ గేట్ నుంచి వెళ్తున్నారు కదా, అందుకని సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు. అయినా సరే హీరో మాత్రం పట్టించుకోకుండా కారు పార్కింగ్ చేసి డైరెక్ట్ గా హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోమంటారు. కానీ హీరో మాత్రం తన కూతురు హాస్పిటల్ ఉందని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అసలు పట్టించుకోకుండా హీరోని బయటకు వెళ్ళమని అడతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి వాళ్ళని కొడతాడు. దాంతో అక్కడికి లేడీ డాక్టర్ వస్తుంది. ఆవిడ హీరోని చూసి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పేసి హీరోని గుర్తుపడుతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఒక ప్రాబ్లంతో ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దాంతో ఆ లేడీ డాక్టర్ ఏమంటుందంటే వాళ్ళందరూ నాగమని చెప్పి అప్పుడు హీరో ఒక విషయం చెప్తుంది. నువ్వేం కంగారు పడకు, ఒక 2 రోజులు కనుక నువ్వు ఇక్కడ ఉంటే అన్ని సెట్ అయిపోతాయి అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వేం బాధపడమాకమ్మా, మీ ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా, అది నేను సరి చేస్తాను 2 days లో, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ ఇంటికి పంపించేస్తారు. అదే సమయంలో హీరోకి ఏంటంటే తనకి చిన్నప్పుడు విషయాలని గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఈ హాస్పిటల్లో జరిగినవి. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగోక ఇదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాంతో హీరో ఏంటంటే అప్పుడప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చి వెళ్తూ ఉండేవాడు. అదే సమయంలో డాక్టర్ ఏమంటుందంటే చూడు, మీ నాన్నగారికి ఏదైతే రోగం వచ్చిందో అదే నీకు వచ్చిందని మాకు కొంచెం డౌట్ గా ఉంది, కాబట్టి నువ్వు ఒక 2 రోజులు ఇక్కడ ఉన్నావు అనుకో, నీకు అసలు ఏం వచ్చింది ఏ రోగం ఉందని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేసి దానికి మెడిసిన్స్ వాడి క్యూర్ ఎలా చూస్తామని చెప్పి అనడంతో
హీరో ఆలోచిస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన ఒక తెలియని వింత రోగంతో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏంటంటే వాళ్ళ నాన్న చూద్దాం చెప్పి వస్తాడనమాట చిన్నప్పుడు. కానీ వాళ్ళ నాన్న ఏమంటాడంటే దయచేసి నువ్వు ఇక్కడికి రావద్దు, ఎందుకంటే ఈ వ్యాధి నీకు కూడా వస్తే నాకు కొంచెం భయంగా ఉంది, దూరం వెళ్ళిపోని చెప్పడంతో హీరో ఏంటంటే దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సో చెప్పలేని ఒక వ్యాధి వచ్చిందనమాట. ఆ వ్యాధికి మందు కూడా తెలియదు. అదే సమయంలో డాక్టర్ ఏమంటుంది, నేను మందులు కనిపెడతాను, నువ్వే కంగారు పడుకో, 2 days ఉండని చెప్పి అంటుంది కదా. హీరో మాత్రం ఒప్పుకోడు. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే నువ్వు ఉండాలని చెప్పి అంటంతో హీరో కూడా చేసేదేం లేక అదే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా బెడ్ మీద పడుకుంటాడు. కానీ సడన్ గా తన రూమ్ లో డోర్ ఓపెన్ అయిన సౌండ్ వస్తుంది. హీరోకి సడన్ గా మెలకు చూస్తే కానీ అక్కడ ఎవరు ఉండరు. కాకపోతే తన బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద మాత్రం హాస్పిటల్ కీస్ అన్ని ఉంటాయి. దాంతో హీరో ఏం చేస్తారంటే ఆ కీస్ తీసుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే హీరో వల్ల భార్య ఉండదు కానీ తన ఫ్రెండ్ ఉంటుందన్నమాట. నా భార్య ఎక్కడని చెప్పి అడిగితే నీ కూతురుని వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతూ ఉంటుంది, నీ కూతురు మిస్ అయిపోయింది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పి అంటంతో హీరో ఏం మాట్లాడో. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి నెల్సన్ ఫోన్ చేసి ఎక్కడరా నా పార్సల్ అని చెప్పి అంటంతో హీరో మాత్రం ఏం మాట్లాడో. అదే సమయంలో నెల్సన్ ఏమంటాడంటే నువ్వు గనక ఆ పార్సల్ నాకు ఇవ్వలేదనుకో నీ కుటుంబాన్ని అంతం చేస్తానని చెప్పి అనడంతో హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా సింపుల్ గా కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తన కూతురుకు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నా కూతురు ఎక్కడని చెప్పి అడగడంతో ఆ అమ్మాయి జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగా మేము దొంగతనంగా బ్యాక్ సైడ్ నుంచి హాస్పిటల్ లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏదో క్లాత్ చూసి అందరం బయటపడ్డాము. అదే సమయంలో నీ కూతురు చేపట్టుకున్నాను. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నీ కూతురికి అవయవాలన్నీ మిస్ అయిపోతున్నాయి. సో అది చూసిన తర్వాత ఆ అమ్మాయి కూడా భయం వేసి అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు తన దగ్గర ఉన్న బ్యాగ్ మాత్రం నా దగ్గర ఉండిపోయిందని చెప్పేసి ఆ బ్యాగ్ ని హీరోకి ఇచ్చేస్తుంది. హీరో ఏంటంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో చైనీస్ షాప్ అంటే ఒకటి ఇచ్చింది కదా ప్యాకెట్, ఆ ప్యాకెట్ ఉంటుంది. అదే ప్యాకెట్ హీరో ఏంటంటే రీసెంట్ గా పార్సల్ ఒక అతనికి ఇచ్చాడు కదా, అతని దగ్గర చూస్తాడు. డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్ళి ఈ ప్యాకెట్లు మీ దగ్గరే చూశాను, నా కూతురు మీరైనా కిడ్నాప్ చేశారని చెప్పి అడిగితే అతనే ఉంటాడంటే చూడు మేము ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసేంత దుర్మార్గులం కాదు, ఏదో జంతువుల అవయవాల మీద అమ్ముకుని బతికేవాళ్ళం తప్ప అంతకు మించి మేమేం చెయ్యం. ఇలాంటి ప్యాకెట్ చైనీస్ షాప్ ఒకటి ఉంది అక్కడ నేను చూశాను, కావాలంటే అక్కడ ఎంక్వైరీ చేసుకొని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఊర్లో ఒక చైనీస్ ఆమె షాప్ కి వస్తాడు. వచ్చి చూస్తే అది ఎవతో కాదు హీరోయిన్ కి ఆ ప్యాకెట్ ఇచ్చిన చైనీస్ ఆమె ఉంది కదా ఆమెనమాట. అక్కడికి వచ్చిన తర్వాత హీరో డైరెక్ట్ గా ఆమెను అడుగుతాడు, ఇలా నా కూతురు మిస్ అయిపోయిందని చెప్పేసి తనకి ఫోటో చూపిస్తాడు. దాంతో ఆ చైనీస్ షాప్ ఆవిడ షాక్ అయిపోతుంది. అది చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈవిడికి నా కూతురు గురించి తెలుసు అని చెప్పేసి. అంతేకాకుండా వీళ్ళ షాపు బయట తన కూతురు సైకిల్ కూడా ఉంటుంది అనమాట. ఏమైందో చెప్పని చెప్పి అడిగితే నాకు తెలియదని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే తన నెత్తి మీద టోపీ తీసేస్తాడు. దాంతో తలంతా ఎంటీ కనిపిస్తుంటుంది. అది చూసిన తర్వాత ఆవిడకే భయం వేసి నీ కూతురు కింద లోపల ఉందని చెప్పి అంటంతో తాను కూడా లోపలికి వెళ్ళిపోయి బేస్మెంట్ లోకి వెళ్ళి చూస్తాడు. చూస్తే తన కూతురు సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇద్దరు డాక్టర్లు ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. అది చూసి హీరో కోపం వచ్చేసి వాళ్ళని కొడుతూ ఉంటాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇప్పు చూపిస్తాడు. దాంతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో కడుపులో అంత ఎంటీగా ఉంటుంది, తల్ల అంత ఎంటీగా ఉంటుంది, మొత్తానికి అతను ఎవరో డిఫరెంట్ గా ఉన్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడున్న ఒక డాక్టర్ హీరో మీద అటాక్ చేస్తాడు. అంతేకాకుండా హీరో కూడా వాళ్ళ మీద అటాక్ చేసి అక్కడ బోన్ లో తన కూతురిని కాపాడుకుని బయటికి తీసుకొస్తాడు. డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తాడు. అదే సమయంలో ఇంట్లో తన భార్య ఉంటుంది. కాకపోతే హీరో గాయమైంది కదా, హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే తెలుసు అనమాట హీరోకి ఇలాంటి వ్యాధి ఒకటి ఉందని చెప్పేసి, అంటే అవయవాలు మిస్ అయిపోతూ ఉంటాయి, అన్ని ఇన్విజిబుల్ గా కనిపించుకుని ఉంటాయి అని చెప్పేసి. దాంతో హీరోయిన్ హీరోకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ కూతురు కూడా అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే హీరో కూతురు బయట నుంచి చూస్తూ ఉంటుంది. అక్కడికి హీరో వచ్చి చూడమ్మా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా, ఎందుకంటే మీకే ప్రాబ్లం అని చెప్పి అనడంతో హీరో కూతురు ఏముంటుందంటే చూడు డాడీ నీకు ఏదైతే ప్రాబ్లం ఉందో నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఎవరితో మాట్లాడను, బయటికి వెళ్ళను, పెద్దగా స్పోర్ట్స్ ఆడను, నాకు ఇప్పుడు అర్థమైంది డాడీ, నీకు వచ్చిన ప్రాబ్లం నాకు కూడా వచ్చిందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ వ్యాధి మన ఇద్దరికి ఉందని చెప్పి అందరికి తెలిసిందనుకో ఫస్ట్ నా మీద రీసెర్చ్ చేయాలని వస్తారు, కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా ఆ విషయం చెప్తాడు. హీరోయిన్ కూడా హీరో పరిస్థితిని అర్థం చేసుకుని జాగ్రత్త అని చెప్పేసి అంటుంది. హీరో కూతురు ఏముంటుందంటే డాడీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. హీరో వాళ్ళ భార్య కూడా సరే అంటుంది. దాంతో హీరో కూతురు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. హీరో కారులో పక్కన కూర్చొని ఉంటాడు. అప్పుడు హీరో తన కూతురుతో చెప్తూ ఉంటాడు, చూడమ్మా నాకు ఎప్పుడైతే ఈ రోగం ఉందని తెలుసుకున్నానో అప్పుడే మీ అమ్మకు దూరం అవ్వాలనుకున్నాను, ఎందుకంటే నా వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతారు కదా, మీరన్నా ఆనందంగా ఉంటారు కదా అని చెప్పి అంటంతో హీరో కూతురు అంటుందన్నమాట ఇన్ని రోజులు నేను అబద్ధం చేసుకున్నాను నాన్న, నన్ను క్షమించినానని చెప్పి అంటంతో హీరో కూడా పర్లేదని చెప్పి అంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఒక ప్లేస్ కార్ తీసుకొస్తుంది. బేసికల్ గా హీరోని అక్కడ తెమ్మన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ నెల్సన్ వాళ్ళ అసిస్టెంట్ ఉంది కదా తనకేంటంటే పార్సల్ ఇస్తాడు. కాకపోతే అప్పటికే హీరో ఫేస్ మీద హోల్స్ వచ్చేసి ఉంటాయి. దానికి ఫౌండేషన్ వేసేసి తన కూతురు లైట్ గా మేకప్ వేసి దాన్ని కవర్ చేసి వాళ్ళ డాడీని పంపిస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పి వెళ్ళి తనకి పార్సల్ ఇస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హీరో కోసం హీరో వాళ్ళ కూతురు అన్ని వంట చేసి పెడుతూ ఉంటుంది. హీరో కూడా తింటూ ఉంటాడు. మరోవైపు నెల్సన్ చూపిస్తారు. మనోడు ఏంటంటే హీరో
ఇచ్చిన పార్సల్ ఓపెన్ చేసి చూస్తే అందులో సరుకు ఉండదు, కొన్ని నట్లు ఉంటాయి అనమాట. సో దాంతో మనోడికి అర్థమైపోతుంది హీరో తనని మోసం చేశాడని చెప్పేసి. పాపం హీరోకి ఏం తెలియదు, కానీ హీరోనే డెలివరీ ఇచ్చాడు కాబట్టి హీరోనే మోసం చేశాడని చెప్పి నెల్సన్ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే హీరో కోసం అని చెప్పి సరుకులు కొనడానికి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ సరుకులను కొనుక్కొని ఇంటికి బయలుదేరి వస్తుంది. అప్పుడు ఈ నెల్సన్ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ కూతురుని ఫాలో అవుకుంటూ వస్తాడు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ కూతురు ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తే హీరో పూర్తిగా మాయం అయిపోయి ఉంటాడు. దాంతో తానే ఆశ్చర్యపోతుంది, చూడమ్మా నేను పూర్తిగా మాయం అయిపోయాను కాబట్టి నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా బతుకు, నేను వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను, నేను మీ మధ్య వద్దమ్మా అని చెప్పేసి హీరో తన కూతురు ఎంత చెప్పినా వినకుండా డైరెక్ట్ గా కారు వేసుకొని తాను పనిచేసి ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న క్రషర్ దగ్గర నుంచొని ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో కూతురుని చూపిస్తారు. తన ఇంట్లో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి అక్కడ నెల్సన్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత మీ నాన్న ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే మా నాన్న చనిపోయాడు, ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడని చెప్పి అనడంతో అంత సీన్ లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు చెప్పేసి గండుతో నేను కాల్చి చంపేస్తానని చెప్పేసి హీరో కూతుర్ని బెదిరిస్తూ ఉంటాడు. సడన్ గా ఎవరో వచ్చేసి నెల్సన్ ని పిచ్చగొట్టు కొడతారు. అది కూడా తాను తీసుకొచ్చిన గన్నుతో తానే కొడుతూ ఉంటారు. ఇంకెవరు మన కథలో హీరో అనమాట. తను పూర్తిగా ఇన్విజిబుల్ అయిపోయాడు కదా, అందుకని తానేంటంటే సూసైడ్ చేసుకోకుండా వచ్చి తన కూతురు కోసం వచ్చాడు. వచ్చి నెల్సన్ ని పిచ్చగొట్టు కొడతాడు. ఒకనొక సందర్భంలో కాల్చి చంపేస్తాడు. చంపేసిన తర్వాత తను ఏదైతే ఎలుగుబంట్ల కోసం ఒక ట్రాప్ సెట్ చేశాడో అక్కడే తనని పడేస్తాడు. అక్కడ ఎలుగుబంట్లు వచ్చి తనని తినేస్తాయి. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసి వచ్చి కారులో కూర్చుంటుంది. బట్ తన పక్కన ఎవరుంటారు కానీ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకెవరు మన కథలో హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరో కనిపించాడు కదా, అందుకని తనతో మాట్లాడుతుంటుంది అనమాట. అలా మాట్లాడేటప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరికి కనిపించకుండా నువ్వు వెళ్తున్నావా లేదా, క్లాసులో ఏం చేస్తున్నావు అని చెప్పి చూస్తుండేవాడిని, కానీ ఇప్పుడు మాత్రం నీ పక్కన కూర్చొని కూడా నువ్వు ఏం చేస్తున్నావు చూస్తున్నాను, కాకపోతే నీకు నేను కనిపించానని చెప్పేసి హీరో చెప్పి నవ్వుతూ ఉంటాడు. అంతేకాకుండా మీ తాతయ్య ఉన్నాడు కదా, ఆయన కూడా ఇలాగే ఇన్విజిబుల్ అయ్యాడు, అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు. సో నాకు అర్థమైన లెక్క ప్రకారం మా నాన్న ఇంకా బతికే ఉన్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా గదిలోకి ఎవరో తలుపు తీశారు, నా పక్కన తాళాలు పెట్టారు, అలా పెట్టింది మా నాన్నే అనుకుంటున్నా అని చెప్పి అంటంతో అప్పుడు హీరో వాళ్ళ కూతురు కూడా ఏమంటుందంటే ఇది నిజం, ఎందుకంటే నేను కూడా హాస్పిటల్లోకి వెళ్ళాను కదా, వైట్ కలర్ క్లాత్ కప్పుకొని కూర్చున్నారు, అది నిజంగా తాతయ్య అనుకుంటా అని చెప్పి అంటంతో హీరో కూడా అవునా అంటాడు. సో మొత్తానికి మా నాన్నగారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. హీరో వాళ్ళ కూతురు కూడా ఆనందపడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు ప్రాపర్ గా అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.